సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మరో వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 139వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. నన్ను ఒకరు ఎక్స్పీరియన్సర్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్, ఈ వాక్యం సరి అయినదా కాదా అని అడిగారు. దానికి సమాధానం ఈ తరగతిలో చాలా చక్కగా వస్తుంది. తరగతిని కాస్త జాగ్రత్తగా వినండి. పురుష ప్రకృతిస్థో హి భుక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యో నిజన్మసు. పురుషః ప్రకృతిస్థో హి భుక్తే ప్రకృతిజాన్ గుణాన్. పురుషుడు ప్రకృతిలో వచ్చే అనేక భావాలను సాక్షి చైతన్యంగా చూస్తున్నాడు. భుక్తే అంటే అసలు అర్థం అనుభవిస్తున్నాడు అని, కానీ ఇక్కడ సాక్షిగా చూస్తున్నాడు. మన శరీరాలు వాటిలో జరిగే వాటిని సాక్షిగా చూస్తున్నాడు, లేదా వాటిని ప్రకాశింపజేస్తున్నాడు. ఎవరు? పురుషుడు. మన శరీరాలను సాక్షిగా చూడడం లేదా ప్రకాశింపజేయడం పురుషుని యొక్క కార్యక్రమం ఏమీ కాదు. కానీ పురుషుని సమక్షంలో వాటి పనులు అవుతాయి. ఉదాహరణకు అగ్ని చెక్కను కాల్చింది అని అంటాం. అంటే కాల్చింది అనే క్రియాపదాన్ని వాడతాం. ఈ పదాన్ని శంకరాచార్యులు వారు విశ్లేషిస్తారు. అగ్ని కాల్చింది అంటే అగ్ని నిజంగా కావాలని కాల్చిందా? అలా చేస్తే అగ్ని చేసిన ఆ పనికి ఒక ఆరంభం, మరొక అంత్యకాలం ఉండాలి. కానీ నిజం చెప్పాలి అంటే అగ్ని పనిగట్టుకుని దేన్ని కూడా కాల్చదు. ఆ వేడి తత్వం దానికి ఉంది. మీరు అగ్నిలో వేలు పెట్టారనుకుందాం, అప్పుడు కూడా అగ్ని ఏమీ ప్రత్యేకించి శ్రమ తీసుకుని మీ వేలునేమీ కాల్చదు. మీరు వేలును పెట్టకముందు అగ్ని వేడిగా ఉన్నది, మీరు మీ వేలును పెట్టిన తర్వాత కూడా అగ్ని వేడిగా ఉంది. అందులో ఏ మార్పు లేదు. అగ్ని ఏమీ చెయ్యాలనుకోలేదు, ఏమీ చేయలేదు కూడా. అగ్ని యొక్క వేడి మీ వేలుకి కాలింది అంతే. కానీ మీరేమంటున్నారు? అగ్ని నా వేలుని కాల్చింది అని అంటున్నారు. అంటే ఇక్కడ వాడిన క్రియకు చెందినటువంటి ముఖ్య అర్థం కుదరదు. సూర్యుడు భూమిని ప్రకాశింపజేస్తున్నాడు, దాంట్లో కూడా ఇదే అర్థం. సూర్యుడు భూమిని ప్రకాశింపజేయాలి అని సంకల్పించుకోడు, ప్రణాళికలు ఏం వేయడు, దానికి సంబంధించిన క్రియనేమీ చేయడు. సూర్యుడు ఉన్నాడు అంతే. ఆయన సమక్షంలో ఆయన పరిధిలోకి వచ్చిన వస్తువులు ప్రకాశింపబడతాయి. ఆయన ముందుకు వస్తువులు రాకముందు ఆయన కాంతి ఉన్నది, ఆయన సమక్షంలోకి వస్తువులు వచ్చాక కాంతి ఉన్నది. కానీ మీరేమంటున్నారు? సూర్యుడు భూమిని ప్రకాశింపజేస్తున్నాడు. ఇక్కడ కూడా ప్రకాశింపజేస్తున్నాడు అనే క్రియాపదం ఏ క్రియను సూచించదు, సాన్నిధ్యాన్ని సూచిస్తుంది అంతే. ఇదే సూత్రం సాక్షికి కూడా వర్తిస్తుంది. సాక్షి మనశ్శరీరాలను ప్రకాశింపజేయాలని సంకల్పించదు, ప్రణాళికలేమీ వేయదు.
దానికి సంబంధించినటువంటి క్రియలు కూడా ఏమీ చేయదు. అగ్ని సాన్నిధ్యంలో వేలు కాలినట్టుగా, సూర్యుడి యొక్క సాన్నిధ్యంలో భూమి ప్రకాశించినట్లుగా, సాక్షి సాన్నిధ్యంలో మనశ్శరీరాలు ప్రకాశింపబడతాయి, చూపబడతాయి. ఎక్స్పీరియన్సర్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అంటే మనసు అనుభవిస్తుంది. పురుష భుంక్తే అంటే సాక్షి అనుభవిస్తోంది. అంటే సాక్షి మారని చైతన్యంగా సాక్షిగా చూస్తోంది. కర్మ చేయకుండా చూస్తోంది. ప్రయత్నం చేయాల్సిన అవసరం లేకుండా చూస్తోంది. మనశ్శరీరాలకు ఏమైనా అది చూస్తోంది. ఏమీ కాకపోయినా కూడా అది చూస్తోంది. మనస్సులో ఆలోచనలు ఉన్నా చూస్తోంది. ఆలోచనలు లేకుండా శూన్యమైనా కూడా అది చూస్తోంది. ఆ సాక్షిని నేనే అన్నది మర్చిపోకూడదు. ప్రకృతిస్థ అంటే ప్రకృతి అంటే ఇక్కడ ప్రకృతి నుంచి వచ్చిన కార్యం. ఇక్కడ కార్యం ఏమిటి? కార్యకరణ సంఘాతం అంటే దేహేంద్రియ మనోబుద్ధులు. ప్రకృతిస్థ అంటే ఈ మనశ్శరీరాలలో ఉన్న పురుషుడు. ఇంతకుముందు చూసాం, సర్వవ్యాపకంగా ఉన్న ప్రదేశంలో 4 గోడలు కడితే అది ఇల్లు అవుతోంది. అలాగే సర్వవ్యాపకంగా ఉన్న చైతన్యం మనశ్శరీరాలలో ఉన్నప్పుడు సాక్షి చైతన్యం అవుతుంది. ఈ పురుషుడు సంకల్పం చెయ్యకుండా, ప్రయత్నమేమీ చెయ్యకుండా, క్రియ చేయకుండా సాక్షిగా చూస్తున్నాడంతే. దేనిని సాక్షిగా చూస్తున్నాడు? ప్రకృతిజాన్ గుణాన్, ఆలోచనలలో కలిగే మార్పును చూస్తోంది సాక్షి. దీన్ని వృత్తి పరిణామం అని అంటారు. ఆనందం కలిగించే ఆలోచన, దుఃఖం కలిగించే ఆలోచన, రాగం కలిగించే ఆలోచన, ద్వేషం కలిగించే ఆలోచన, కోరిక రేపేటువంటి ఆలోచన, ఇలాంటివన్నీ కూడా ప్రకృతి నుంచి ఉత్పన్నమైనటువంటి గుణాలు. ఈ గుణాలు సత్వరజస్తమో గుణాలలో ఏదో ఒకటి అవుతాయి. ఉదాహరణకు సుఖం. సుఖం అన్నప్పుడు ఏదో మీరు ఒక ఆహ్లాదకరమైనటువంటి దృశ్యాన్ని చూశారు. సముద్ర తీరానికి వెళ్ళి ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని చూశారు, ఆనందం వచ్చింది. అది సాత్విక వృత్తి. దుఃఖం అది రాజస వృత్తి. మోహం తామస వృత్తి. వీటన్నింటినీ సాక్షిగా చూస్తుంది. సాక్షికి ఏ గుణం ఉంది? శరీరానికి గుణాలు ఉన్నాయి, కానీ మనసుకు గుణాలు ఉన్నాయి, కానీ వాటికి సాక్షిగా చూసే సాక్షి చైతన్యానికి ఏ గుణాలు అంటావు? అంటే సాక్షి చైతన్యమైనటువంటి నాకు ఏ గుణాలు అంటావు? కానీ సమస్య ఎక్కడ వస్తుంది? శరీరానికి మనస్సుకి ఉన్న గుణాలను నాకు నేను ఆపాదించుకుంటున్నాను. దీన్ని అన్యోన్య అధ్యాస అని అంటారు. అధ్యాస అంటే పొరపాటు. దగ్గరగా ఉన్న దాని లక్షణాలు ఇంకొక దానికి ఆరోపించి పొరపాటు పడ్డాన్ని అన్యోన్య అధ్యాస అని అంటారు. అలా దేహేంద్రియ మనోబుద్ధులకు ఉన్న గుణాలను నాకు ఆపాదించుకోవడం వల్ల వస్తుంది సమస్య. ఒక సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు సినిమా మొదలవకముందు సినిమాలో హీరో వేరు, నేను వేరు అని ఖచ్చితంగా మనకు తెలుసు. అంటే సినిమా ప్రారంభమయ్యే ముందు ఒక మహాజ్ఞానిలాగా కూర్చుంటాడు పాప్కార్న్ తింటూ. కానీ సినిమా మొదలయ్యేసరికి ఆ సన్నివేశాలు బరువెక్కాక తర్వాత ఏమవుతుందో అనే ఉత్కంఠ ఆపుకోలేక అంతవరకు నిశ్చింతగా వెనక్కి ఆనుకుని కూర్చున్న నేను ముందుకు వంగి సీటు చివరిలో కూర్చుంటాను. హీరోయిన్ పెళ్లి కుదిరి ఏదైనా సమస్య మధ్యలో వస్తే హీరోతో పాటు నేను కూడా మదనపడిపోతూ ఉంటాను. హీరోయిన్ ఏ కారణం వల్లనైనా మరణించి హీరో భోరుమని ఏడుస్తూ ఉంటే నేను కూడా అతనితో మమేకం చెంది ఏదో నా భార్య మరణించినట్టుగా ఏడుస్తాను. అంటే నాకు తెలియకుండానే నేను చూస్తున్న హీరో సమస్యలు చూస్తున్న నాకు పొరపాటుగా ఆపాదించబడ్డాయి. ఇలాగా ఆపాదించబడ్డాన్ని అన్యోన్య అధ్యాస అని అంటారు. సినిమా పరంగా ఈ అన్యోన్య అధ్యాస ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే ఈ తాదాత్మ్యం మహా అయితే 3 గంటలు ఉంటుంది. దాని తర్వాత నేనెవరో అతనెవరో, అతను ఎంత బాగా నటించాడు, ఎంత బాగా జీవించాడు అని అనుకుంటాను. కానీ నేను దానిలో ఇక జీవించను, బయటకు వచ్చేస్తాను అంతే.
అంటే మళ్ళీ జీవన్ముక్తుడవుతాను. కానీ అదే సూత్రం నా జీవితానికి అన్వయించుకోలేకపోతున్నాను. నేను సాక్షిగా చూస్తున్న దేహేంద్రియ మనోబుద్ధులతో ఎంతగా మమేకం చెందుతున్నాను అంటే ఆ సంసారం నిరంతరం కొనసాగుతోంది. ఆ సంసారం ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా కొనసాగుతోంది అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సదసద్యోని జన్మసు కారణం. సదసద్యోని జన్మ అంటే సంసార చక్రం. యోని అన్న పదాన్ని 2 సార్లు ఉపయోగించాలి. సద్యోని, అసద్యోని అని చదువుకోవాలి. అంటే మంచి శరీరం, తక్కువ శరీరం. మంచి శరీరం అంటే ఉన్నతమైనటువంటి జన్మ, తక్కువ శరీరం అంటే నీచమైనటువంటి జన్మ. అంటే పునరపి జననం పునరపి మరణం అనే సంసార చక్రంలో పడి కొట్టుమిట్టాడుతూ దేవతలుగానో పశుపక్షాదులుగానో పుడుతూ మరణిస్తూ ఉంటాను. ఈ సంసార చక్రానికి కారణం ఏమిటి? గుణ సంయోస్య ప్రకృతి. ప్రకృతికి చెందినటువంటి గుణాలతో తాదాత్మ్యం చెందడం వల్ల ఏర్పడుతుంది ఈ సంసార చక్రం. గుణసంగ ఏవ అస్య సంసారస్య కారణం. అందువల్ల ప్రకృతితో తాదాత్మ్యం చెందడం వల్ల లేదా ప్రకృతి మీద అభిమానం చూపడమే సంసారానికి కారణం. కానీ ఆత్మతత్వంలో నెలకొని ఉన్నటువంటి పురుషునికి జన్మ ఉండదు. నజాయతే మ్రియతే వా కదాచిత్. ఒక ఖాళీగా ఉన్న ప్రదేశంలో గోడలు కట్టిన గోడలను పడగొట్టిన ప్రదేశం ఏమీ చెక్కు చెదరదు. అలాగే ఈ శరీరం ఉన్నా, ఈ శరీరం రాలిపోయినా, ఈ శరీరంలో ఉన్న పురుషుడికి ఏమీ అవదు. చావు పుట్టుకుల లేని పురుషుణ్ణి నేను అని తెలియక వచ్చిపోయే మనశ్శరీరాలను నేను అని అనుకుని సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాను అని చెప్పిన తర్వాత ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. కృష్ణ పరమాత్మ మనకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నాడు. ఏ విషయంలో? దేహేంద్రియ మనోబుద్ధుల నుంచి విడివడి పురుషునితో మమేకం చెందడం ఎలాగో నేర్పిస్తున్నాడు. ఇంకో విధంగా చెప్పాలి అంటే నేను ప్రకృతిని కాదు పురుషుడిని అని తెలుసుకోమంటున్నాడు. అస్మిన్ దేహే పురుషః. నా శరీరంలో ఉన్న పురుషుణ్ణి నేను. ఎటువంటి పురుషుణ్ణి? నిర్గుణ, నిర్వికార, సత్య చేతనతత్వాన్ని. ఈ పురుషుడు ఎక్కడ ఉన్నాడు? అస్మిన్ దేహే, నా శరీరంలో ఉన్నాడు. ఆకాశం ఎలాగైతే అన్ని వస్తువుల్లో ఉందో అలాగే ఈ శరీరంలో కూడా పురుషుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సాక్షి చైతన్యంగా ఉన్నాడు. సాక్షి చైతన్యం ఎవరు అని వెంటనే మీరు అడగకూడదు. ఆ సాక్షి చైతన్యాన్ని నేనే. ఈ పురుషుని స్వభావం ఏమిటి అంటే అది ప్రకృతి గుణాలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆ భిన్న స్వభావాలను 4 చూసాం అంతకుముందు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఇంకా చెప్తున్నాడు. పరహ, ఈ పురుషుడు శరీరంలోనే లేడు, శరీరం బయట కూడా ఉన్నాడు. ఇది 3 దశల్లో అర్థం చేసుకోవాలి అని మనం అంతకుముందు కూడా చూసాం. ముందు ఆకాశంగా చూద్దాం. ఆకాశాన్ని అర్థం చేసుకునే 3 దశలు ఏమిటి? 1, ఆకాశం ఈ గదిలో ఉంది. 2, ఆకాశం ఈ గదిలోనే కాదు బయట కూడా ఉన్నది. 3, నిజానికి ఆకాశంలోనే అన్ని గదులు ఉన్నాయి. చైతన్యాన్ని అర్థం చేసుకునే 3 దశలు ఏమిటి? చైతన్యం ఈ శరీరంలో ఉంది. చైతన్యం ఈ శరీరంలోనే కాదు బయట కూడా ఉన్నది. నిజానికి చైతన్యంలోనే అన్ని శరీరాలు ఉన్నాయి. అందువల్లనే ఎవరైనా చైతన్యం ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తే దానికి మీరు జవాబు చెప్పకూడదు. తిరిగి ప్రశ్నించాలి, చైతన్యం ఎక్కడ లేదు అని. పరహ అంటే సర్వవ్యాపకం.
ఉపద్రష్ట, ఈ చైతన్యమే సాక్షిగా నీ లోపల ఉండి జరుగుతున్నదంతా కూడా సాక్షిభూతంగా చూస్తోంది. ఉపద్రష్ట, ఈ పదం చాలా అద్భుతమైనటువంటి పదం. చైతన్యం సూర్యుడిలాగా బల్బులాగా ప్రకాశింపజేస్తోంది అని చెప్తున్నాం. ఈ ఉదాహరణలో అవి ప్రకాశింపజేసే వస్తువులకు అవి దూరంగా ఉన్నాయి. సూర్యుడు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. అలాగా ఆత్మ సాక్షి అంటే ఆత్మ ఎక్కడో దూరంగా ఉండి చూస్తుందేమో అని పొరపాటు పడే అవకాశం ఉంది. ఆ పొరపాటు పడడానికి వీలు లేకుండా ఉపద్రష్ట అన్న పదం వేశాడు కృష్ణ పరమాత్మ. ఉపద్రష్ట అంటే చాలా దగ్గరగా ఉండి చూస్తున్నట్టు అర్థం. కాంతి చెయ్యి ఉదాహరణలో మనం చూసాం. కాంతి చెయ్యిని ప్రకాశింపజేస్తోంది. అంటే చెయ్యి అంతటా వ్యాపించి దాన్ని ప్రకాశింపజేస్తోంది. బల్బు దూరంగా ఉంది, కానీ దాని ప్రకాశం చేతి మీద పడుతోంది. కానీ ఈ సాక్షి చైతన్యం దగ్గరగా ఉండి శరీరం అంతటా వ్యాపించి అణువును కూడా ప్రకాశింపజేస్తోంది. అందువల్లనే శరీరం మనస్సులు జడమైనా కూడా చైతన్యాన్ని పుంజుకుంటున్నాయి. హనుమంతాచ, చాలా జాగ్రత్తగా చూడండి. హనుమంతాచ కాదు, హనుమంతాచ. హనుమంత అంటే ప్రకృతి యొక్క కార్యకలాపాలను ప్రకాశింపజేసేది. ఇందాకే మనం చూసాం, శరీరం మనస్సులు జడం, కానీ చైతన్యం యొక్క దీవెన వలననే అవి చైతన్యాన్ని సంతరించుకుంటున్నాయి. విద్యుత్ శక్తి తనంతట తానేమీ చెయ్యదు, కానీ ఫ్యాను తన ధర్మాన్ని తాను నిర్వర్తించుకోగలుగుతోంది. ఫ్యాను ధర్మం గుండ్రంగా తిరగడం, బల్బు ధర్మం వెలగడం. విద్యుత్ శక్తి ఉండడం వల్ల వాటి ధర్మాలను అవి సక్రమంగా నిర్వర్తించగలుగుతున్నాయి. అదేవిధంగా మన శరీరంలో అనేక భాగాలు ఉన్నాయి, అనేక అంగాలు ఉన్నాయి. వాటి ధర్మాలు వాటికి ఉన్నాయి. చైతన్యం యొక్క అనుగ్రహం వల్లనే అవి వాటి యొక్క ధర్మాలను నిర్వహించగలుగుతున్నాయి. చైతన్యం తన సన్నిధి మాత్రం చేతనే వాటిని దీవిస్తోంది. కేనేషితం పతతి ప్రేషితం మనః, కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్తః, కేనేషితాం వాచమిమాం వదంతి, చక్షుస్తోత్రం కబుదేవో యునక్తి. అలాగే శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో, యద్వాచో హవాచం సవు ప్రాణస్య ప్రాణః అంటుంది కేనోపనిషత్. మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను, చెవులు ఇవన్నీ కూడా దేనివల్ల పనిచేస్తున్నాయి అని ప్రశ్న. చెవికి చెవి, మనసుకు మనసు, వాక్కుకు వాక్కు, ప్రాణానికి ప్రాణం వల్ల పనిచేస్తున్నాయి అన్నది జవాబు. ఉదాహరణకు శ్రోత్రస్య శ్రోత్రం అంటే అర్థం ఆత్మ వేరు, చెవి వేరు. ఆత్మ చెవి అంతటా వ్యాపించి ఉంది. ఆత్మ ఉండడం వల్లనే చెవిని చెవి అని అనగలుగుతున్నాం, అంటే చెవితో వినగలుగుతున్నాం. భర్త అంటే భర్త అన్న అర్థాన్ని అక్షరాలా తీసుకుంటే భార్య ఉన్న భర్త అని అర్థం. కానీ భర్త అంటే భరించేవాడు, స్థితికర్త అని అర్థం. పురుషుడు సత్యం, ప్రకృతి మిథ్య అని మనం చూసాం. కాబట్టి పురుషుడే ప్రకృతికి స్థితి కారణం. భోక్త, సాక్షి చైతన్యాన్ని అజ్ఞాని భోక్త అని అంటాడు. నిజానికి అతనే సాక్షి చైతన్యం అని అజ్ఞానికి తెలియదు. సుఖదుఖాలు, కోపతాపాలు అన్నీ కూడా మనస్సు యొక్క లక్షణాలు. అవన్నీ కూడా సాక్షి అయినటువంటి నాకు తెలుస్తున్నాయి. కానీ మనస్సుకు కోపం వస్తే నేనేమంటున్నాను? నాకు కోపం వచ్చింది అంటున్నాను. మనస్సు దేనినైనా చూసి ఆనందిస్తే, సముద్ర తీరాన్ని చూసి ఆనందిస్తే ఆ అనుభవాన్ని నేను అనుభవిస్తున్నాను అని అంటాను. నాకు కోపం వచ్చింది అంటాను. అంటే మనస్సుకున్న గుణాలను
సాక్షికి ఆపాదిస్తున్నాను. ఆ విధంగా సాక్షి భోక్త అయింది అంటే నిజంగా భోక్త కాదు, భోక్త అయినట్టుగా ఉన్నది. అయితే సాక్షి అసలు స్వరూపం ఏమిటి? మహేశ్వర. మహేశ్వరుడు. మహేశ్వరుడు అంటే స్వతంత్రుడు. జ్ఞాని సాక్షికి స్వతంత్ర సత్తా ఉందని తెలుసుకుంటాడు. శరీరానికి మాత్రమే సంగత్వం ఉంటుంది. ఎందుకంటే శరీరం ప్రకృతి కాబట్టి. శరీరం మీద ఇంకొక వస్తువు ప్రభావం ఉంటుంది. గుణాః గుణేషు వర్తంతే. ప్రపంచం పదార్థం, శరీరం పదార్థం. అందువల్ల శరీరం ప్రపంచం వల్ల ప్రభావితమవుతుంది. దాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఎండాకాలంలో శరీరం చెమటలు కక్కుతుంది, చలికాలంలో గజగజ వణికిపోతుంది. ఎక్కడైనా సరే ఎవరైనా సరే బాధపడుతున్నారని చదివితే ఆ సున్నితమైనటువంటి మనస్సు చెలిస్తుంది. కానీ పురుషుడు మహేశ్వరుడు అంటే స్వామి. పురుషుడు ఎప్పుడూ ముక్త పురుషుడు. ప్రకృతి ఎప్పటికీ ముక్తి పొందలేదు. నేను ప్రకృతి నుంచి, దాని గుణాల నుంచి విడివడడం నేర్చుకుంటే నేను పరమాత్మనవుతాను. ప్రకృతితోనూ దాని గుణాలతోనూ నేను మమేకం చెందితే నేను జీవాత్మనవుతాను. నా పుట్టినరోజు, నా వయస్సు, నా శరీర పరిస్థితి, నా భావాల గురించి మాట్లాడతాను. కానీ ఈ గుణాలన్నీ కూడా నాకు చెందవు, అవి ప్రకృతికి చెందుతాయి. నాకు గుణాలు లేవని తెలుసుకుంటే నేను పరమాత్మనవుతాను. గుణాలు ఉన్న నేను జీవాత్మను, గుణాలు లేని నేను పరమాత్మను. నాకు గుణాలు ఉన్నది లేనిది నేను అర్థం చేసుకున్న విధానం మీద ఆధారపడి ఉంటుంది. నేను అజ్ఞానిని అయితే నేను జీవాత్మను, నేను జ్ఞానిని అయితే నేను పరమాత్మను. ఎవరంటున్నారు ఈ మాట? సాక్షాత్తు కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు. పరమాత్మ ఇతి ఉక్తః. గుణాలు లేని నన్ను పరమాత్మ అంటారు. గుణాలు ఉన్న జీవాత్మను గుణాలు లేని పరమాత్మగా అర్థం చేసుకోవాలి అని అంటున్నాడు. జీవాత్మ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. ఇది మహావాక్యం. జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని బోధించే ఏ వాక్యమైనా సరే మహావాక్యం అని అంటారు దాన్ని. 3వ శ్లోకం కూడా ఒక మహావాక్యం. అందులో మనం చూసాం, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయో జ్ఞానం యదత్ జ్ఞానం మతం మమ అని చూసాం. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి న స భూయోభిజాయతే. ఈ శ్లోకంతో ప్రకృతి పురుషుల గురించినటువంటి వర్ణనను ముగిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ ఐక్య జ్ఞానం పొందిన వ్యక్తి పొందే ఫలం ఏమిటో వివరిస్తున్నాడు. పురుష ప్రకృతి వివేక జ్ఞానేన మోక్షః. ప్రకృతి పురుషుల గురించి స్పష్టమైనటువంటి జ్ఞానం పొంది తను పురుషుడు అని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి సంసార చక్రం నుంచి విడిపడతాడు. ఇంతవరకు భారంగా తోచినటువంటి జీవితం, ఇంతవరకు కష్టాల కడలిగా అనిపించినటువంటి జీవితం, ఇంతవరకు ఆందోళనతో నిండినటువంటి జీవితం ఇప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. నేను నిర్గుణ బ్రహ్మను, గుణాలు నాకు చెందవు, అవి ప్రకృతికి చెందుతాయి అని తెలుసుకుంటే వేదాంత పరిభాషలో చెప్పాలి అంటే జీవన్ముక్తిని పొందుతాడు. అంటే ఇక్కడే ఇప్పుడే మోక్షాన్ని పొందుతాడు. య ఏవం వేత్తి. ఎవరైనా ఈ జ్ఞానం పొందితే, ఇంతకుముందు కూడా కాంతి చెయ్యి ఉదాహరణతో చూసాం. ఇక్కడ ఏముంది అని అడిగితే ముందు చెయ్యి ఉంది అని అంటాం, ఆ తర్వాత చెయ్యి ప్లస్ కాంతి ఉన్నాయి అని అంటాం, ఆ తర్వాత కాంతి ఉంది అని అంటాం. ఈ సూత్రాన్ని ఉపయోగించి ఆత్మ అనాత్మల వివేకం చేయాలి.
ఆత్మ అంటే పురుషుడు, అనాత్మ అంటే ప్రకృతి. ఒకటి నేను మనశ్శరీరాలను, రెండేమంటాం నేను ఆత్మ అనాత్మల మేలు కలయికను, మూడవది నేను ఆత్మను. ముందు మనం మనస్సుతో శరీరంతో మమేకం చెందుతాం, అంటే ప్రకృతిలో మమేకం చెందుతాం. ఆ తర్వాత ప్రకృతి పురుషుడు రెండు పదాలను మనం తెలుసుకుంటాం. పురుషుడు అంటే నిర్గుణ నిర్వికార సత్య చేతనతత్వం అని చూసాం. ప్రకృతి అంటే సగుణ సవికార మిథ్య అచేతనత్వం. ఈ రెండింటి మధ్య భేదాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ భేదం బుద్ధిలో తెలియాలి. ఇక్కడ ఏముంది అని అడిగితే చెయ్యి ప్లస్ కాంతి ఉంది అని చెప్పినప్పుడు చేతిని విడిగా కాంతిని విడిగా మనం చూడలేం, విడదీయలేం కూడా. దాన్ని అర్థం చేసుకోవాలి అంతే. అలాగే ఆత్మ అనాత్మలను కూడా విడదీయలేం, వాటిని అర్థం చేసుకోవాలి. గుణైస్సహా అంతేకాదు గుణాలు కూడా ఉన్నాయి అని తెలుసుకుంటాడు. లావు సన్నం బట్టతల ఉంగరాల జుట్టు వృద్ధాప్యం యవ్వనం వంటి లక్షణాలన్నీ కూడా స్థూల శరీరానికి చెందినవి. అలాగే రాగం ద్వేషం కామం క్రోధం లాంటి భావోద్వేగాలన్నీ కూడా సూక్ష్మ శరీరానికి చెందినవి. అంటే ఇవన్నీ కూడా ప్రకృతికి చెందినవి. ఈ విషయం ఆత్మజ్ఞానం పొందక ముందు తెలియదు. ఆత్మజ్ఞానం పొందాక ఈ గుణాలన్నీ కూడా ప్రకృతికి చెందినవి, నేను ప్రకృతిని కాదు నేను పురుషుణ్ణి అని తెలుసుకుంటారు. అంటే ఎన్నాళ్ళు ఉన్న ఆత్మజ్ఞానం తొలగుతుంది. అంతకుముందు నేను లావుగా ఉన్నాను అని అనుకునేవారు కాస్త నా శరీరం లావుగా ఉంది అని అంటారు. ఎంత నిశ్చింత! లేకపోతే నేను లావుగా ఉన్నానని బాధపడతారు. దానికి అనేక మంది అనేక సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. వాకింగ్ చేయమంటారు ఒకళ్ళు, యోగా చేయమంటారు ఇంకొకళ్ళు. ఇప్పుడు మీరు శరీరం కాదు అని తెలుసుకున్నాక వాకింగు యోగా మానాల్సిన అవసరం లేదు. శాస్త్రాన్ని నేర్చుకోవడానికి కూడా శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అందువల్ల శారీరక వ్యాయామం అన్నది మంచిదే. అది శరీర అభిమానం ఉంటేనే చేయాల్సిన అవసరం లేదు. అలాగే రాగద్వేషాలు నాకు చెందవు అని అవి ప్రకృతికి చెందుతాయి అని తెలుసుకోవాలి. నమే ద్వేష రాగో నమే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావ న ధర్మో న చార్థో న కామో న మోక్ష చిదానంద రూప శివోహం శివోహం. రాగద్వేషాలు లోభమోహాలు మదమాత్సర్యాలు నాకు అంటవు. నేను సచ్చిదానంద ఆత్మను అంటే పురుషుడును అని తెలుసుకుని దానిలో నిలబడగలగాలి. దానిలో నిలబడగలడానికి కావలసినటువంటి శిక్షణను నిధిధ్యాస అని అంటారు. లౌకిక విషయాల్లో ప్రకృతి పరంగానే వ్యవహరించాలి. ఏదైనా అప్లికేషన్ ఫామ్ నింపాల్సి వచ్చిందనుకోండి, అప్పుడు పుట్టినరోజు అని అడిగితే నజాయితే మరైతే వా కదాచిత్ అని రాయకండి. అలాగే చిరునామా అంటే సర్వవ్యాపకం అని అలా నింపకూడదు. వ్యవహారమే. ప్రకృతి పరంగా వ్యవహారం నడపాలి. తర్వాత దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంటే ప్రతిరోజు కొంత నిధిధ్యాసనం చేయాలి. ఒక నటుడు ఎంత గొప్ప ధనవంతుడైనా కూడా తను ఒక సినిమాలో బిచ్చగాని వేషం వేస్తే ఆ పాత్రలో జీవించాలి, లేకపోతే ఆ పాత్ర రాణించదు. అలాగే మనము మన జీవితంలో అనేక పాత్రలను పోషించాలి. తండ్రిగా, తనయుడిగా, భర్తగా, స్నేహితుడిగా ఆ పాత్రలకు పూర్తిగా న్యాయం చేకూర్చాలి. ఆ పాత్రకు తగ్గట్టుగా ఆనందం, దుఃఖం, కోపం లాంటి భావాలను ప్రదర్శించాలి. కానీ అవకాశం దొరికినప్పుడు గ్రీన్ రూమ్కి వెళ్ళి అసలు స్వరూపాన్ని గుర్తు తెచ్చుకోవాలి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజీవ్యే నచ ఘ్రాణనేత్రే. ఈ విధంగా జీవితం ఒక నాటక రంగం. అందులో మనకు ఇష్టం ఉన్నా లేకపోయి మనం పాత్రధారులం.
మనం ఈ భూమి మీదకు రాగానే బంధం ఏర్పడుతుంది. మనం తల్లిదండ్రులకు కుమారుడు, అన్నదమ్ములకు సోదరుడు అవుతాం. అన్నదమ్ముల పెళ్ళిళ్ళయ్యాక మరికొన్ని కొత్త అనుబంధాలు ఏర్పడతాయి. అన్ని పాత్రలు వేస్తున్నా అవి పాత్రలు మాత్రమే అని తెలుసుకుంటే అవి మనల్ని బాధించవు. బిచ్చగాని పాత్ర వేసినప్పుడు బిచ్చమెత్తుకుంటే తప్పులేదు. కానీ ఆ పాత్ర నుంచి బయటకు వచ్చాక కూడా అందులోనే నేను జీవిస్తాను అంటేనే వస్తుంది సమస్య. సర్వదా వర్తమానోపి, నువ్వు ఏ పాత్ర ధరిస్తున్నా కూడా దానిని మాననవసరం లేదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. బ్రహ్మచారిగా ఉంటే అందులోనే కొనసాగు, గృహస్థ అయితే ఆశ్రమ ధర్మాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఒక ముక్కలో చెప్పాలి అంటే బాహ్యంగా ఏ మార్పులు అవసరం లేదు, అంతర్గత మార్పు వస్తే చాలు. అలా జీవితమే ఒక నాటక రంగం అని తెలుసుకుంటే కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? సభూయ నా అభిజాయతే, అటువంటి జ్ఞానికి పునర్జన్మ ఉండదు. ఓ జ్ఞానే, నీకు పునర్జన్మ ఉండదు అని నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు అని ఎవరైనా జ్ఞానిని అడిగారు అనుకోండి, జ్ఞాని ఏం చేస్తాడు? ఒక నవ్వు నవ్వుతాడు. నేను ఆత్మను, నాకు జన్మ అంటూ ఉంటేనే కదా పునర్జన్మ ప్రసక్తి వచ్చేది అని అంటాడు. జన్మ నిర్వచనం ఏమిటి? స్థూల సూక్ష్మ శరీర సంయోగ జన్మ. మరణం యొక్క నిర్వచనం స్థూల సూక్ష్మ శరీర వియోగం మరణం. స్థూల శరీరంలోకి సూక్ష్మ శరీరం వచ్చి చేరడం జన్మ. స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడిపోవడం మరణం. సూక్ష్మ శరీరంలో మనస్సు ప్రధానంగా ఉంటుంది. పునర్జన్మ అంటే ఏమిటి? ఈ ప్రయాణం చేస్తున్న సూక్ష్మ శరీరం ఇంకొక కొత్త స్థూల శరీరంలో చేరడం అన్నది పునర్జన్మ. ఇప్పుడు చెప్పండి, స్థూల శరీరం ప్రకృతా పురుషుడా? సూక్ష్మ శరీరం ప్రకృతా పురుషుడా? రెండూ ప్రకృతే. స్థూల శరీరం ఒక రకమైన ప్రకృతి అయితే సూక్ష్మ శరీరం ఇంకొక రకమైనటువంటి ప్రకృతి. ఈ రెండు ప్రకృతులు కలుస్తున్నాయి, విడిపోతూ ఉంటాయి. నేనెవరు? ప్రకృతి ఒకటా, ప్రకృతి రెండా? రెండూ కాదు. నేను పురుషుణ్ణి, నాకు మొదట జన్మే లేదు, నాకు చావు పుట్టుకలు లేవు. అలాంటప్పుడు మళ్ళీ పుట్టే ప్రసక్తి ఎక్కడుంటుంది చెప్పండి? ఈ జ్ఞానాన్ని మోక్షం అని అంటారు. అంటే ఈ జ్ఞానం పొంది దాన్ని జీర్ణించుకుంటే మోక్షం పొందుతాను. నిజానికి మోక్షం కొత్తగా ఏం పొందను. నేను అంతకుముందు ముక్త పురుషుణ్ణే, ఇప్పుడు కూడా ముక్త పురుషుణ్ణే, తర్వాత కూడా ముక్త పురుషుణ్ణే అని అర్థం చేసుకుంటాను. ఈ జ్ఞానంతో రమిస్తే సంసారిని కావాలనుకున్నా కూడా నేను సంసారిని కాలేను. దీనితోటి అర్జునుడు తెలుసుకోవాలనుకున్నటువంటి 6 అంశాల గురించినటువంటి చర్చ ముగిసింది. ఆ అంశాలు క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం, ప్రకృతి, పురుషుడు. రాబోయే శ్లోకాల్లో జ్ఞాన సాధనలు, జ్ఞాన ఫలం గురించి చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. దానిని మనం తర్వాత తరగతుల్లో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.